ఓం శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలంగా ఉండాలని ఆ వారాహి అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి వీడియో అండి. ప్లీజ్ ఎవరైతే మన వీడియోను చూస్తున్నారో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా జై వారాహి మాత అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. ఇక ఇప్పుడు మనకి ముందున్నది వారాహి అమ్మవారి నవరాత్రులు, గుప్త నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు. ఇవి జూలై 6 శనివారం నుంచి జూలై 15 సోమవారంతో ముగిస్తాయి. అయితే వారాహి అమ్మ ఉగ్ర దేవత. అమ్మ తాంత్రిక విద్యలకు పెట్టింది పేరు. అలాంటి అమ్మకు ఈ తాంత్రిక పరిహారం చేసినట్లయితే కోరుకున్న కోరికలు సమస్యలు తొలగిపోవడమే కాకుండా డబ్బుకు లోటు అనేది ఉండకుండా అమ్మవారు చేస్తుంది. అమ్మ నమ్ముకున్న భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తుంది. ఎవరైతే అమ్మవారి పూజ చేయదలిచారో, ఎవరైతే అమ్మవారి దీక్ష చేయదలిచారో వాళ్ళు ఈ పరిహారం చేయండి. మీ ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఆర్థిక సంక్షోభం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఈ 9 రోజులు ఈ పరిహారం చేసినట్లయితే నా సమస్య తీరలేదు, నా కోరిక తీరలేదు, అసలు నేను ఈ విధంగా మనశ్శాంతి లేకుండా అనేది మీ నోటి నుంచి ఇక రాకుండా ఉంటుంది. ఆ పరిహారం చేసిన నెక్స్ట్ నుంచి మీకు కొంచెం మనసులో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. దీనికి కావాల్సినవి నేను ఈ వీడియోలో చూపెడతాను చూడండి. 4 మూలలు ఉన్నటువంటి రెడ్ క్లాత్ను తీసుకోండి. దీనిలో ఒక 5 గవ్వలు కానీ లేదా 9 గవ్వలు కానీ తీసుకోండి. నేనైతే 5 గవ్వలను తీసుకున్నాను. 5 గవ్వలను మంచినీటితో కడిగి గంధం బొట్టు కుంకుమ పెట్టండి. తర్వాత కొంచెం కుంకుమ తీసుకొని కొన్ని అక్షింతలు, ఎర్రటి అక్షింతలు తయారు చేయండి. నెయ్యి కలిపి తయారు చేయండి. ఆ కొన్ని అక్షింతలు వేయండి. ఆ క్లాత్లోనే కొంచెం కుంకుమ నెయ్యిని బియ్యంకి కలిపితే ఎర్రటి అక్షింతలు తయారవుతాయి. ఆ కొన్ని అక్షింతలు అందులో వేయండి. తర్వాత కొంచెం పసుపు, కుంకుమ, కొంచెం గంధం వేసి కొంచెం ఇంట్లో పచ్చకర్పూరం ఉన్నట్లయితే పచ్చకర్పూరం ముక్కను వేయండి. పచ్చకర్పూరం కనుక లేనట్లయితే ఒకవేళ హారతిచ్చే కర్పూరం ఉంటుంది కదా, ఆ హారతిచ్చేటువంటి కర్పూరం బిళ్ళ ఉన్నా కానీ హారతిచ్చే కర్పూరం బిళ్ళను కూడా వేయండి. ఎందుకంటే కర్పూరానికి డబ్బును ఆకర్షించేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకోసం అంతేకాకుండా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి సుగంధభరితమైనటువంటి కర్పూరం కూడా. వీటిలో ఒక ఎండు ఖర్జూరం వక్కను కూడా వేయండి. ఇంట్లో ఒకవేళ జవ్వాదు ఉన్నట్లయితే జవ్వాదును వేయండి. ఎందుకు అంటే అది కొంచెం సువాసన భరితంగా ఉంటుంది. మంచి వాసన, అమ్మవారికి ఇష్టమైనటువంటి సువాసనను వెదజల్లుతూ ఉంటుంది. ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఇవన్నీ వేసి, ఒకవేళ మీ దగ్గర ఇంకా వేయాలి అనుకుంటే రూపాయి బిళ్ళ కానీ, 5 రూపాయల బిళ్ళ కానీ, 11 రూపాయలు కానీ, 21 కానీ కూడా వేసి ఇట్లా కట్టచ్చు. ఈ విధంగా దీన్ని ఒక మూటలాగా కట్టండి. మొదటి రోజునే చేయాలి ఈ పరిహారం. మొదటి రోజున ఈ పరిహారం చేసి ఇది 9 రోజులు అమ్మవారి దగ్గరే ఉంచండి. అమ్మవారి పాదాల దగ్గర. ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఫోటో ఉన్నట్లయితే ఆ విగ్రహం దగ్గర ఉంచండి. లేదు మేము విగ్రహం పెట్టుకోవట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు దీపంలో అమ్మవారిని ఆవాహనం చేసుకుంటారు కాబట్టి ఆ దీపం ముందు అయినా అమ్మవారికి ఈ మూటను దీప నైవేద్యాలు పెట్టి ఉంచండి. అమ్మవారికి ఇలా చేసినటువంటి ఈ 9 రోజుల పూజ తర్వాత మరి ఈ మూటను ఏం చేయాలి అనేటువంటి సందేహం కూడా వస్తుంది. ఈ మూటను ఇంటి ప్రధాన గుమ్మం ముందు మట్టిలో పాతి పెట్టండి, లేదా తులసమ్మ ముందు పాతి పెట్టండి. ఇవన్నీ మాకు వీలు కావు అనుకున్నటువంటి వాళ్ళు ఇది మూటను ఇదే విధంగా మీరు డబ్బును భద్రపరిచే చోట కూడా దీన్ని పెట్టొచ్చు. ఈ విధంగా పెట్టడం వల్ల అమ్మవారు అనుగ్రహం పొంది మీకు డబ్బుకు లోటు లేకుండా ఆర్థిక సమస్యల నుంచి బయటపడేటట్టు డబ్బు మనకి ఆదాయం పెరిగే విధంగా అమ్మవారు అనుగ్రహిస్తారు. గుప్త నవరాత్రి జూలై 6వ తారీఖు శనివారం ప్రారంభమవుతాయి. అయితే ఏ సమయంలో కలశం ఏర్పాటు చేయాలి అంటే జూలై 6 ఉదయం 5:11 నిమిషాల నుంచి 7:26 గంటల వరకు ఈ గుప్త నవరాత్రి కలశ స్థాపన చేయటం శుభప్రదం. ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి అమ్మవారు అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో చేసిన వాళ్ళు జై వారాహి మాత అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి చూడండి, అమ్మవారు మీకు అనుగ్రహం ప్రసాదిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. జై వారాహి మాత.